మెల్లకని ఎప్పటికీ పోదు నీకు. ఇళ్ళ కళ్ళెత్తలంకనే దక్కుని సావు. ఈ ఊర్లో ఎవరికైనా బాధ అర్థం కాదు. Download and subscribe to ETV. నమస్కారం, ఈటీవీ న్యూస్కు స్వాగతం. ముఖ్యాంశాలు. వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు, మార్కాపురం జిల్లా సాగునీటి సమస్య పరిష్కారమవుతుందని వెల్లడి. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంపై ఏపీ సర్కార్ చర్యలు, మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్, ప్రజారోగ్యానికి ప్రాధాన్యమివ్వాలన్న సీఎం. తెలంగాణను మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలన్న రేవంత్, ప్రణాళికలు రూపొందించాలని రైజింగ్ 2047 విజన్ బోర్డుకు సూచనలు. పోలీసు వైఫల్యం వల్లే కుమ్మెర జాతర ఘటన, తెలంగాణ ఎస్సీ కమిషన్ నిర్ధారణ. 24 గంటల్లో మిగిలిన 5 నిందితుల అరెస్టుకు ఆదేశం. 8వ తరగతి సోషల్ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం, న్యాయ వ్యవస్థలో అవినీతి అంశం చేర్చడంపై సీజేఐ అభ్యంతరాలు. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం, 27 ఏళ్ల మహిళ, 3 చిన్నారుల గొంతు కోసి హత్య, మహిళ భర్తపైనే పోలీసుల అనుమానాలు. 2 రోజుల పర్యటన కోసం కాసేపట్లో ఇజ్రాయెల్ చేరుకోనున్న ప్రధాని, ద్వైపాక్షిక బంధం బలోపేతంపై నెతన్యాహుతో చర్చలు. ప్రపంచ దేశాలపై టారిఫ్లను మళ్లీ సమర్థించుకున్న ట్రంప్, సుప్రీం తీర్పు దురదృష్టకరమని వ్యాఖ్య, సుంకాల పెంపు ఆగదని వెల్లడి. ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కాపురం జిల్లాలో పర్యటిస్తున్నారు. దోర్నాల మండలం గంటావాణి పల్లెకు వెళ్లిన సీఎం అక్కడ వెలిగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ ఆధునీకరణ పనులకు శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం వెలిగొండ ప్రాజెక్టు గురించి ప్రాజెక్టు పనిచేస్తున్న అధికారులు, సిబ్బందితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఆ తర్వాత సొరంగాలను పరిశీలించారు. రైతులతో కలిసి ఫీడర్ కెనాల్ పనులు పరిశీలించారు. అరటి, బొప్పాయి సాగుకు ఈ ప్రాంతం అనుకూలమని సీఎంకు రైతులు తెలిపారు. 11,580 క్యూసెక్కులు ప్రవహించేలా ఫీడర్ కాలువ చేపట్టామన్న అధికారులు మే చివరి నాటికి పనులు పూర్తి చేస్తామని చెప్పారు. 45 రోజుల్లో 45 టీఎంసీలు డ్రా చేసి నల్లమల సాగర్ నింపుతామని, ఖమ్మం చెరువు కూడా నింపేలా కాలువను అనుసంధానించామన్నారు. స్థానిక చెరువులు నింపేందుకు స్ట్రక్చర్లు పూర్తి చేయాలని సీఎం ఆదేశించారు. 400 కోట్ల రూపాయలతో పనులు చేపట్టేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు. పోరుమామిళ్ల, రాచర్లకు కూడా నీరు వెళ్లేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఏరియల్ వ్యూ ద్వారా నల్లమల సాగర్ ఫీడర్ కెనాల్ను సీఎం తిలకించారు. వెలిగొండ పనుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు చెప్పాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు ఎర్రగొండపాలెం, దర్శి పాత్ర పడిపోతుంది, పొదులు ఏరియా, దెన్ కనిగిరి, దెన్ అప్ టు ఉదయగిరి, దెన్ అక్కడికి పోయినప్పుడు మార్కాపూర్ ఇనివే ఇట్ విల్ బి కవర్డ్. మార్కాపూర్ టోటల్ గ్రావిటీకి వెళ్ళిపోతుంది, ఇవన్నీ వస్తాయి. దెన్ నాకు మిగిలింది గిద్దలూరు అక్కడ దాకా వస్తుంది, రాచర్ల వరకు, అక్కడ వరకు వెళ్ళిపోతుంది మొత్తం గిద్దలూరు. మొత్తం పంపింగ్ సిస్టమ్ కెనాల్ తవ్వాలా, ఇప్పుడు గ్రావిటీతో పోదు. పంప్ హౌస్ లో అయిపోయింది. అప్పుడు అది కంప్లీట్ చేస్తే పోర్మామిళ్ళ వరకు వెళ్తుంది కదా, వెళ్ళిపోవచ్చు. గ్రావిటీనా మళ్ళా లిఫ్ట్ పెట్టారు. అక్కడ నుంచి కంప్లీట్ గా గ్రావిటీ. బద్వేల పోర్మామిళ్ళవన్నీ బద్వేలే. ఇప్పుడు అక్కడ పోర్మామిళ్ళ పోయినాక మైదుకూరు కూడా వస్తుందా, బద్వేలు టౌన్ వరకు వెళ్తుంది. బద్వేలకి ఇప్పుడు అది కవర్ అవుతా ఉంది. పై నుంచి వచ్చేది నగిరి, గాలేరు గాని, తెలుగు గంగ గాని, బ్రహ్మసాగర్ గాని, బ్రహ్మసాగర్ ఆ సైడ్ నుంచి వస్తుంది. ఏబీసీ బండ్స్ ఉన్నాయి సార్, చిన్న ట్యాంక్స్ ఉన్నాయి బ్రహ్మసాగర్ తెలుగు. దాని ద్వారా మనకి అక్కడ పూర్వమావిళ్ళ పద్దెల్లో కొంత పార్ట్ అయిపోతుంది. అందుకే అక్కడే మనం లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టి 1 మీటర్ కూడా ఇచ్చాం. బ్రహ్మసాగర్ నుంచి కోరుమూడు ట్యాంక్ కూడా మనం ఫీడ్ చేస్తాం.
దట్ ఇస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. రెండు అక్కడి నుంచి వస్తే అది కాస్ట్ ఎంత, అది గ్రావిటీ. ఇక్కడి నుంచి పోతే లిఫ్ట్. ఒకవేళ ఎప్పటికైనా ఫ్యూచర్ కి పెట్టుకున్నా ఎంతవరకు గిద్దలూరు వరకు నీళ్లు రావు. గిద్దలూరు కంపల్సరీగా ఇదే పోవాలి. ఆ లిఫ్ట్ కంప్లీట్ చేసి గిద్దలూరు తీసుకుపోవాలి. రెండు ఆప్షన్స్ పెట్టుకోవడం లగ్జరీ అవుతుంది. మన దగ్గర డబ్బులు ఎంతనే ఖర్చు పెట్టాలి, కానీ అందరికి నీళ్లు ఇవ్వాలి. మొత్తం మీరు ఒక చిన్న పని చేయండి, రిటైర్ అయిన ఇంజనీర్ ఒక టీం ఒకటి పెట్టి రాష్ట్రం మొత్తం లూజ్ అండ్ సెమీ ఉన్నాయో మనం అనుకున్న ప్లాన్ లో దేనికి ఒక్కొక్క ఏరియా ఆఫ్ 100% కన్వర్జెన్సీస్ ఎంత ఖర్చు అవుతుంది. శివరామకృష్ణ టైప్ లో మీరు ఒక ఎక్సర్సైజ్ చేయండి, ఇంకా నెక్స్ట్ లెవెల్ పోతుంది. ఆ బ్లూ ప్రింట్ ఒకటి తయారు చేసి రిలీజ్. ఎవ్రీ ఎకరాకు నీళ్లు ఇవ్వాలంటే ఏం చేయాలి? ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎక్కడా నిర్లక్ష్యం వహించొద్దని అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రి పాల ఘటనలపై వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు ఆయా జిల్లాల అధికారులతో చంద్రబాబు మాట్లాడారు. శ్రీకాకుళం, రాజమండ్రి ఘటనల్లో బాధితుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, ఆసుపత్రుల్లో అందుతున్న చికిత్సపై అడిగి తెలుసుకున్నారు. శ్రీకాకుళం జెమ్స్ ఆసుపత్రిలో సీరియస్ కండిషన్లో ఉండి చికిత్స పొందుతున్న 2 బాధితుల ఆరోగ్యంపై ఆరా తీశారు. ఒకరు వెంటిలేటర్పై చికిత్స పొందుతున్నారని, మరో వ్యక్తికి డయాలసిస్ చేస్తున్నట్టు అధికారులు చెప్పారు. చికిత్సపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశించారు. శ్రీకాకుళం ఘటనలో 76 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని అధికారులు తెలిపారు. వారిలో 2 మినహా అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. పైప్ లైన్ ద్వారా నీటి సరఫరాను ఆపేసి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నట్లు వివరించారు. రాజమండ్రి పాల ఘటనలో బాధితులు నిరంతర వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారని చెప్పారు. పాల శాంపిళ్లను ఇప్పటికే ల్యాబ్కు పంపామని, నివేదిక ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. శాఖాపరంగా దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టామని అధికారులు వెల్లడించారు. పదుల సంఖ్యలో ప్రజలు డయేరియా బారిన పడిన శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి అతిసార ప్రబలడానికి కారణమయ్యారంటూ శ్రీకాకుళం కమిషనర్ కూర్మారావును సస్పెండ్ చేసింది. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి దారితీసిన కారణాలపై ఉన్నతాధికారులు ఇచ్చిన నివేదిక ఆధారంగా కూర్మారావును సస్పెండ్ చేస్తున్నట్టు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ ఉత్తర్వుల్లో తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడమే లక్ష్యంగా జల్ జీవన్ మిషన్ పథకాన్ని అమలు చేస్తున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈ పథకాన్ని గత సర్కార్ నిర్లక్ష్యం చేయగా కూటమి ప్రభుత్వం వచ్చాక సమర్థంగా అమలు చేస్తున్నామని వెల్లడించారు. ఇప్పటివరకు 75% జల్ జీవన్ మిషన్ పనులు పూర్తి చేసినట్లు శాసనమండలిలో ఎమ్మెల్సీల ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు. కేంద్రం 13,499 కోట్లు రాష్ట్రానికి కేటాయిస్తే వైసీపీ సర్కార్ 2,324 కోట్లు మాత్రమే వినియోగించుకుందని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జల్ జీవన్ మిషన్ పథకం అమలుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు నాదెండ్ల వివరించారు. 2028 కల్లా ప్రతి ఇంటికి కుళాయి అందించాలి. ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత నీటికి కొరవ ఎక్కడ లేకుండా ఉండడానికి కోసం కేంద్ర ప్రభుత్వం అందించిన ఈ కార్యక్రమం దురదృష్టకరం. మన రాష్ట్రంలో దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోయాం అధ్యక్ష. కేంద్ర ప్రభుత్వం దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలతోటి దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి సపోర్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం అన్యాయంగా గత పాలకులు 5 సంవత్సరాల్లో కేవలం 2,500 కోట్ల రూపాయలే మనం ఉపయోగించుకోగలిగాం అధ్యక్ష. ఇది భారతదేశంలో పోల్చుకుంటే కేవలం 1.12% of 2,08,000 crores we could use Adhyaksha for our state. రాజమహేంద్రవరం పాల ఘటనతో ఆంధ్రప్రదేశ్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలపై దృష్టి పెట్టారు. ఈ మేరకు పలుచోట్ల పాల కేంద్రాల్లో తనిఖీలు చేస్తున్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. మచిలీపట్నం జిల్లా పరిషత్ సెంటర్, చిలకలపూడి సెంటర్లోని పాల కేంద్రాల్లోని పాలను తనిఖీ చేశారు. మచిలీపట్నంలో చిలకలపూడి ప్రాంతంలో ఎస్ఎస్ మిల్క్, జిల్లా పరిషత్ కృష్ణవేణి మిల్క్ డైరీ పాల కేంద్రాల నుంచి శాంపిల్ సేకరించి ల్యాబ్లకు పంపారు. ఎంఆర్పీ, తయారీ తేదీ లేని అత్యధిక కాలం ఫ్రీజర్లలో నిల్వ ఉంచిన బాదం పాల ప్యాకెట్లను అధికారులు గుర్తించారు. తెలంగాణను మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దేందుకు ముఖ్యమైన సంస్థలను ఆకర్షించే దిశలో ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ బోర్డు సభ్యుడు, అడోబ్ సీఈఓ శాంతను నారాయణ్తో ముఖ్యమంత్రి ఇవాళ సమావేశమయ్యారు. ఈ భేటీలో గ్లోబల్ ట్రెండ్స్, అవకాశాలు, వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రభుత్వ పరంగా చేపట్టాల్సిన చర్యలపై సీఎంతో శాంతను నారాయణ్ సమాలోచనలు చేశారు. గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్, గ్రీన్ ఎనర్జీ, ఉద్యోగాలపై ఏఐ ప్రభావం, స్కిల్లింగ్ అండ్ రీస్కిల్లింగ్కు సంబంధించిన అంశాలపై ఇద్దరూ చర్చలు జరిపారు. ఆర్థిక వ్యవస్థపై ఏఐ విప్లవం ప్రభావం, రాబోయే రోజుల్లో ఏఐని సమర్థంగా వినియోగించుకునే అంశాలపై శాంతను నారాయణ్తో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. తెలంగాణను అభివృద్ధి పదంలో ముందుకు నడిపించేందుకు మరింత సహకరించాలని రేవంత్ రెడ్డి శాంతను నారాయణ్ను కోరారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో మనుషులనే కాదు, చివరికి పచ్చని చెట్లను కూడా బతకనివ్వడం లేదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ధ్వజమెత్తారు. పల్లెల్లో పచ్చదనం ఉండాలనే మహోన్నత లక్ష్యంతో నిర్మించిన పల్లె ప్రకృతి వనాలపై కూడా పగబట్టడం దుర్మార్గమైన చర్య అని ఎక్స్లో పేర్కొన్నారు. మహబూబ్నగర్లోని దేవరకద్ర మండలం
జీనుగూరాలలో పల్లె ప్రకృతి వనంలోని 200 చెట్లను కాంగ్రెస్ నేతలే నిర్దాక్షిణ్యంగా నరికివేయడం దారుణమని కేటీఆర్ మండిపడ్డారు. 10 ఏళ్ల పాటు ఆహ్లాద వాతావరణంలో కళకళ్లాడిన పల్లెలను ధ్వంసం చేస్తున్న కాంగ్రెస్ నిజస్వరూపం రోజుకో రూపంలో బయటపడుతోందన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఈ దుశ్చర్యకు పాల్పడిన ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. 8వ తరగతి పాఠ్యపుస్తకంలో న్యాయ వ్యవస్థలో అవినీతి అంశాన్ని జోడించిన జాతీయ విద్యా శిక్షణ మండలి NCERTపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ చర్యను న్యాయ వ్యవస్థపై ప్రణాళికాబద్ధంగా లోతుగా చేస్తున్న దాడిగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం అభివర్ణించింది. ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించినట్లు తెలిపిన సుప్రీంకోర్టు ఈ చర్య తీవ్ర ఆందోళనకరమైనదిగా పరిగణిస్తున్నట్లు పేర్కొంది. న్యాయ వ్యవస్థను కించపరిచేందుకు ఎవరిని అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. ఆ పాఠ్యపుస్తకం రాజ్యాంగ ప్రాథమిక నిర్మాణానికి విరుద్ధంగా ఉందని జస్టిస్ బాగ్చి అన్నారు. ఈ పాఠ్యాంశంపై బార్ అండ్ బెంచ్ సహా హైకోర్టు న్యాయమూర్తులు కలవరపడ్డారని CJI వ్యాఖ్యానించారు. కొన్ని రోజులు వేచి ఉండాలని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని వివరించారు. అవినీతి సహా పెండింగ్ కేసులు, తగిన సంఖ్యలో జడ్జీలు లేకపోవడం వంటి సవాళ్లను న్యాయ వ్యవస్థ ఎదుర్కొంటోందని 8వ తరగతి సోషల్ సైన్స్ పాఠ్యపుస్తకంలో NCERT ప్రస్తావించింది. ఇదే సమయంలో జడ్జీలు కోర్టులో మాత్రమే కాకుండా వెలుపల ఎలా ప్రవర్తించాలో చెప్పే నియమావళికి కట్టుబడి ఉంటారని అందులో NCERT పేర్కొంది. 2 రోజుల పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ కాసేపట్లో ఇజ్రాయెల్ చేరుకుంటారు. రేపటి వరకు ఇజ్రాయెల్లో పర్యటించనున్న ప్రధాని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో సమావేశమవుతారు. పలు ద్వైపాక్షిక అంశాలపై ఇరు దేశాధినేతలు చర్చలు జరపనున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆవిష్కరణ రంగాల్లో భాగస్వామ్యంపై చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. వ్యవసాయం, సాంకేతికత, రక్షణ, భద్రత, వాణిజ్య అంశాల్లో ఒప్పందాలపై 2 దేశాల ప్రతినిధి బృందాలు చర్చించనున్నాయి. తర్వాత ఇజ్రాయెల్ పార్లమెంట్లో మోదీ ప్రసంగించనున్నారు. అక్కడి ప్రవాస భారతీయులతో కూడా మోదీ మాట్లాడతారు. ప్రియమిత్రుడు నెతన్యాహు ఆహ్వానం మేరకు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్తున్నట్లు అక్కడకు బయలుదేరే ముందు మోదీ ఎక్స్ వేదికగా తెలిపారు. భారత్, ఇజ్రాయెల్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం బలోపేతం చేసే దిశగా నెతన్యాహుతో చర్చలు జరుపుతారని పేర్కొన్నారు. ఇజ్రాయెల్ పార్లమెంట్లో ప్రసంగించే అవకాశం రావడం గౌరవంగా భావిస్తున్నానన్న ప్రధాని కొన్నేళ్లుగా 2 దేశాల మధ్య మైత్రి గణనీయంగా పెరిగిందన్నారు. భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి పాటే పాడారు. ఈ 2 దేశాల మధ్య అణు యుద్ధాన్ని తానే అడ్డుకున్నానని అన్నారు. అమెరికా కాంగ్రెస్ స్టేట్ ఆఫ్ యూనియన్లో ప్రసంగించిన ట్రంప్ యుద్ధాల అంశాన్ని ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన 10 నెలల్లో తాను 8 యుద్ధాలు ఆపగలిగానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భారత్ పాక్ ఉద్రిక్తతలపై మాట్లాడిన ట్రంప్ తాను జోక్యం చేసుకోకపోతే 3.5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోయేవారని పాక్ ప్రధాని చెప్పారని వ్యాఖ్యానించారు. భారత్ పాక్ ఉద్రిక్తతలపై గతంలో కూడా పలుమార్లు ట్రంప్ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. యుద్ధం ఆపకపోతే 200% టారిఫ్లు విధిస్తానంటూ ఆ 2 దేశాలను తాను బెదిరించానని అన్నారు. అందువల్లే ఉద్రిక్తతలు ఆగిపోయాయని ప్రచారం చేసుకున్నారు. మరోవైపు కాంగ్రెస్లో ప్రసంగం సందర్భంగా అమెరికా అధ్యక్షుడు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. ఆధునిక ఆదాయపు పన్ను వ్యవస్థను భర్తీ చేయడానికి టారిఫ్లు విధించినట్లు తెలిపారు. విదేశాలపై మోపిన సుంకాలు అమెరికా ప్రజలపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయన్నారు. కోర్టు రూలింగ్ వచ్చినా ప్రత్యామ్నాయ మార్గాల్లో టారిఫ్లు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ఇప్పటికే ఒప్పందం చేసుకున్న దేశాలు ట్రేడ్ డీల్ కొనసాగించడానికే మొగ్గు చూపుతున్నాయని పేర్కొన్నారు. I use these tariffs, took in hundreds of billions of dollars to make great deals for our country, both economically and on a national security basis. Everything was working well. Countries that were ripping us off for decades are now paying us hundreds of billions of dollars. They were ripping us so badly, you all know that. Everybody knows it. Even the Democrats know it. They just don't want to say it. And yet these countries are now happy, and so are we. We made deals. The deals are all done. And they're happy. They're not making money like they used to, but we're making a lot of money. There was no inflation, tremendous growth. And the big story was how Donald Trump called the economy correctly, and 22 Nobel Prize winners in economics didn't. They got it totally wrong. And then just 4 days ago, an unfortunate ruling from the United States Supreme Court. It just came down. It came down. Very unfortunate ruling. But the good news is that almost all countries and corporations want to keep the deal that they already made. ఇదే సమయంలో భారత్ నుంచి అమెరికా దిగుమతి చేసుకునే సోలార్ ఉత్పత్తులపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రాథమికంగా 126% పన్ను విధించారు. ఇండోనేషియాపై ప్రాథమిక సుంకాలను 86% నుంచి 143%కి పెంచారు. లావోస్పై 81% డ్యూటీ వేశారు. ఫారెన్ సబ్సిడీల ఆధారంగా ఈ రేటును నిర్ధారించినట్లు అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించింది. ఈ 3 దేశాల నుంచి అమెరికా దిగుమతి చేసుకుంటున్న సెల్స్, ప్యానెల్స్ వంటి సోలార్ దిగుమతుల విలువ $4.5 బిలియన్ అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. తమ సోలార్ ఉత్పత్తులపై ఈ దేశాలు అసంబద్ధ రీతిలో సబ్సిడీలు ఇస్తున్నాయని ట్రంప్ ప్రభుత్వం వాదిస్తోంది. ప్రపంచ దేశాలపై ఇప్పటికే ట్రంప్ ఎడాపెడా విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు ఇప్పటికే రద్దు చేసింది. అయినప్పటికీ మరోసారి సుంకాలు విధించడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కుమ్మెర జాతర ఘటనలో పోలీసుల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. 24 గంటల్లో ఈ కేసులో మిగతా 5 మంది నిందితులను అరెస్టు చేయాలని ఎస్పీని ఆదేశించినట్టు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్ కుమ్మెర జాతర ఘటన బాధితులను ఎస్సీ కమిషన్ చైర్మన్ పరామర్శించారు. వారితో మాట్లాడి ఘటన వివరాలు ఆరా తీశారు. ఈ ఘటనపై వారం రోజుల్లో పూర్తి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఎస్పీలను వెంకటయ్య ఆదేశించారు. దీనిని సీఎం రేవంత్ రెడ్డి డీజీపీ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకోవాలని సిఫార్సు చేస్తామని వివరించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రాష్ట్ర స్థాయిలో ఎస్పీ, సిపి, పోలీసులకు వర్క్షాపులు నిర్వహిస్తామని వెంకటయ్య వెల్లడించారు. 2 నెలల పసి బాలికను కూడా చూడకుండా మరి మత్స్యునైన దుర్మార్గుడు కాలుతోందన్ని ఇలా ఆ రకంగా చేయడం అయితే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నది. ఇటువంటి సంఘటనలు జరగద్దనంటే ఇటువంటి దుర్మార్గులకు కఠినమైన శిక్ష పడాలని చెప్పి మేము ఎస్పీ గారికి ఆదేశాలు ఇచ్చినాం. ముఖ్యంగా ఈ కేసులో పోలీసు నిర్లక్ష్యం అడుగున కనబడతా ఉన్నది. ప్రత్యక్షంగా విచారణ జరిపినప్పుడు ఆ సామాన్యుడు పోలీస్ స్టేషన్ పోతే వాళ్ళ కనీసం దరఖాస్తు రాయరాదు, వాళ్ళకి గైడ్ చేయరు. 10 పోలీస్ స్టేషన్ లా హెల్ప్ డెస్క్లు ఉంటాయి, వాళ్ళకి చెప్పినట్టు రాసి ఇవ్వాలి. అట్లా కాకుండా మీరు రాసిరని చెప్పి నిర్లక్ష్యం చేసి ఇలా వాళ్ళు మిగతా వాళ్ళు వస్తేనేమో సకల మర్యాదలు చేసి మరి ఇతర సామాన్యులను ఇటువంటి గరీబులను ఇటువంటి దళితులను బీసీలను బయటించుకోవడం చాలా బాధ కలిగించింది నాకు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి సందర్భంలో చెప్తా ఉంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ఉండాలని చెప్పి. కానీ ఎక్కడ ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉన్నది? సమాజమే తలదించుకోవాల్సిన ఘటన కుమ్మెర జాతరలో జరిగిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. హంతకుడు ఏ పార్టీ వాడైనా ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలులోని అంబేద్కర్ కూడలి వద్ద ధర్నా చేస్తున్న కుమ్మెర గ్రామస్తులకు కేటీఆర్ మద్దతు ప్రకటించారు. చనిపోయిన చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలన్న ఆయన పాపను చంపిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు బాధితులకు అండగా నిలవకపోగా హంతకులను కాపాడే ప్రయత్నం చేయడం సిగ్గుమాలిన చర్య అని కేటీఆర్ మండిపడ్డారు. ఆయన నాకు తెలియక అడుగుతా, 2 నెలల పసిగుడ్డుకు కులం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు 2 నెలల పసిగుడ్డుకు మతం తెలుసా? 2 నెలల పసిగుడ్డుకు అధికారం తెలుసా? ఏం తెలుసు? మనం పుట్టించిన కథ కులం. మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది కులం, మనిషి పుట్టినాక 5 నిమిషాలకు పుట్టేది మతం. ఇవాళ దానికోసం చివరికి మనుషులను చిన్న చూపు చూసి దేవుడు దర్శనానికి రాకుండా చేసి వారి మీద దాడి చేసి మళ్ళీ వారి మీదనే కేసులు పెట్టి చివరికి రోడ్డు మీద కూర్చునే పరిస్థితి తల్లికి ఆ తండ్రికి వాళ్ళ కుటుంబం మొత్తానికి తెచ్చిన ఈ వ్యవస్థను చూసి సిగ్గుతో తలదించుకోవాలి తెలంగాణ సమాజం. ఇవాళ నేను ఇక్కడ రాజకీయం మాట్లాడడానికో రాజకీయం చేయడానికో రాలేదు. నేను స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నా, స్థానిక ఎంపీ గారిని కూడా కోరుతా ఉన్నా, హంతకుడు ఎవడైనా హంతకుడే. వాడు ఏ పార్టీ వాడైనా ఏ పార్టీ వాడైనా వాడిని ఖచ్చితంగా శిక్షించాల్సిందే. 8 మంది ఈ రోజు ఈ హంతకుల ముఠా కలిసి ఆ పాపను హత్య చేసింది. ఆ 8 మందిని ఖచ్చితంగా హత్యా నేరం కింద అరెస్ట్ చేయాలన్నదే మా ప్రధానమైన డిమాండ్. త్వరలోనే తెలంగాణ నక్సల్ ముక్త రాష్ట్రంగా అవుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఎల్బీ నగర్, కూకట్పల్లి డివిజన్లకు చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు రామచంద్రరావు సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రపంచవ్యాప్తంగా కమ్యూనిజం కనుమరుగవుతూ ఉంటే సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మాత్రం సిపిఎం, సిపిఐలను పట్టుకున్నారని రామచంద్రరావు ఎద్దేవా చేశారు. త్వరలోనే కేంద్రం అర్బన్ నక్సలైట్ల పని కూడా పడతారని హెచ్చరించారు. ఈరోజు చాలా సంతోషం ఏంటంటే ఆపరేషన్ కగార్ కింద నక్సలైట్స్ చాలా మంది ఈరోజు సరెండర్ అయ్యారు. తెలంగాణలో కూడా టాప్ మోస్ట్ మావోయిస్ట్ లీడర్ అందరూ సరెండర్ అవుతూ వస్తున్నారు. తెలంగాణలో కూడా ఈ యొక్క లెఫ్ట్ మావోయిస్ట్ ముక్తి చేయాల్సిన అవసరం ఉన్నది. ఏదో 2-3 కమ్యూనిస్ట్ పార్టీల పేర్లతో కొన్ని ఉన్నాయి. అది రేవంత్ రెడ్డి లాంటి కేసీఆర్ లాంటి బతికిస్తున్నారు. ఒక సిపిఎన్ పట్టుకుని ఒక సిపిఎన్ పట్టుకుని ఇద్దరు ఒకటే కదా. అకాల వర్షాలతో దెబ్బతిన్న మొక్కజొన్న రైతులకు పంట నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాల్లో మొక్కజొన్న పంటలు గింజ పట్టే దశలో ఈదురుగాలులు నేల కొరిగాయని తెలిపారు. రైతులు ఆరబోసిన పసుపు, ఎర్రజొన్నలు వర్షానికి తడిసిపోయాయని పేర్కొన్నారు. పసుపు, ఎర్రజొన్నల రైతులకు సాయం అందించాలని కవిత ఎక్స్ వేదికగా కోరారు. బోధన్ నియోజకవర్గంలో శనగ రైతులకు మద్దతు ధర దక్కడం లేదన్న ఆమె ఈ కారణంగా 15,000 ఎకరాల్లో శనగ పంట సాగు చేసిన రైతులు నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఎకరానికి 12 క్వింటాళ్ల వరకు దిగుబడి రావాల్సి ఉండగా ఈసారి 5 నుంచి 8 క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చిందన్నారు. అనుకున్న స్థాయిలో పంట చేతికి రాని పరిస్థితుల్లో పండిన పంటను మద్దతు ధర కన్నా తక్కువకు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. మద్దతు ధరకు శనగలు కొనేలా వెంటనే ఆదేశాలు ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. చేవెళ్ల మున్సిపాలిటీ పరిధిలోని శాంతినగర్ ఫేజ్ 1లో ఓ ఫ్లాట్లో బోరు తవ్వుతున్న సమయంలో మిషన్ భగీరథ మెయిన్ పైప్ లైన్ పగిలింది. మిషన్ భగీరథ నీరు ఉవ్వెత్తున ఎగసిపడింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. నీటి వృధాను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. వెంటనే స్పందించిన మిషన్ భగీరథ సిబ్బంది ఆ పైప్ లైన్కు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు చేపట్టారు.
కంపెనీల అవసరాలకు అనుగుణంగా యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు చేపట్టినట్లు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలో యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణపై ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, వెంకట్రావు సహా పలువురు సభ్యులు అసెంబ్లీలో అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ మేరకు నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేస్తున్నట్లు చెప్పారు. క్లస్టర్ ఆధారంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఇప్పటివరకు 22 క్లస్టర్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు. 1500కు పైగా జాబ్ మేళాలు నిర్వహించి 1,08,747 మందికి ఉద్యోగాలు ఇచ్చామని లోకేష్ వెల్లడించారు. ఏపీలో స్కిల్ అసెస్మెంట్ కార్యక్రమం చేపట్టామన్న ఆయన నైపుణ్య పోర్టల్ ద్వారా నైపుణ్యాలను పరీక్షించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఇంటర్న్షిప్ కార్యక్రమంపై ఎమ్మెల్యే వెంకట్రావు నేతృత్వంలో ఓ కమిటీని ఏర్పాటు చేస్తామని లోకేష్ తెలిపారు. ఏపీఎస్ఎస్డిసి, సీడాప్, నాక్ ద్వారా సుమారుగా 74,000 మంది ఇప్పటికీ ట్రైనింగ్ చేశాం అధ్యక్ష. ఇది షార్ట్ టర్మ్. దాంట్లో 40,000 మందికి ప్లేస్మెంట్ జరిగిందంటే 54% ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంకో పక్కన జాబ్ ఫేర్స్ ద్వారా 1,08,000 మందికి ప్లేస్మెంట్ జరిగింది అధ్యక్ష. ఇంతేకాకుండా అధ్యక్ష, గౌరవ ప్రధానమంత్రి గారు పిఎం విశ్వకర్మ ప్రోగ్రాం కూడా రూపొందించారు అధ్యక్ష. ఇది కుల వృత్తుల్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని దాని లక్ష్యంతో చేశారు అధ్యక్ష. అది బీసీ శాఖ మార్చులతో, అదేవిధంగా బీసీ వెల్ఫేర్ శాఖ మార్చులతో, అదేవిధంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ మన శ్రీనుతో కూడా నేను డిస్కస్ చేసి ఇప్పటికీ 1,89,000 మందికి ట్రైనింగ్ చేస్తాం జరిగింది అధ్యక్ష. అదేవిధంగా వెంకట్రావు గారు ఫ్యూచరిస్టిక్ కోర్సెస్ మీద మాట్లాడారు అధ్యక్ష. క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాము అధ్యక్ష. ఏఐ, మెషిన్ లెర్నింగ్ పైన క్యాంపస్లో యాడ్ ఆన్ కోర్సెస్ తీసుకొచ్చాం. సుమారుగా అక్కడ ఒక 3,11,000 మందిని ఆ కోర్సెస్ ద్వారా కూడా ట్రైనింగ్ చేస్తాం జరిగిందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. గుంటూరులో జంతు ప్రదర్శనశాల, నక్షత్ర ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలని అసెంబ్లీ 0 అవర్లో టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ప్రతిపాదించడం అందరినీ కాసేపు ఆశ్చర్యానికి గురిచేసింది. ఇటీవలి కాలంలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గుంటూరు వచ్చి పులులు, సింహాలమని చెప్పుకుంటున్నారని పరోక్షంగా వైసీపీ నేతలను ఉద్దేశించి ఆమె అన్నారు. అలాంటి జంతువులను ఉంచేందుకు గుంటూరులో జూ అవసరం అనిపిస్తోందని, త్వరగా మంజూరు చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు గల్లా మాధవి విజ్ఞప్తి చేశారు. అధ్యక్ష, ఇటీవల మా నియోజకవర్గానికి మాజీ మంత్రులు అదేవిధంగా నాయకులు వచ్చి విచ్చేసి తమకు తాము పులులుగా, సింహాలుగా స్వయం ప్రకటితం చేసుకొని వెళ్లిన సందర్భాలు చూస్తుంటే నిజంగా మనకు అమరావతి రీజన్ లో ఒక ప్రతిష్టాత్మకమైన జువాలజికల్ పార్క్ అవసరమైందని నాకు అనిపించి మీ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీ, అటవీ శాఖ మంత్రివర్యులు, డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారిని అభ్యర్థిస్తున్నాను అధ్యక్ష. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటు చేసుకుంది. సమయ్పూర్ బడ్డీ ప్రాంతంలో ఉండే 27 ఏళ్ల మహిళ, ఆమె 3 మైనర్ కుమార్తెలను కిరాతకంగా గొంతు కోసి చంపేశారు. ఈ హత్యలు జరిగిన తర్వాత ఆ మహిళ భర్త కనిపించకుండా పోవడంతో అతడే వారిని చంపి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. 3 చిన్నారులు 3 నుంచి 5 ఏళ్లలోపు వారేనని తెలిపారు. బీహార్ పట్నాకు చెందిన ముంచున్ కేవట్ తన భార్య అనిత, 3 కుమార్తెలతో సమయ్పూర్ బడ్లీ ప్రాంతంలో ఉండేవాడు. కూరగాయలు అమ్ముతూ జీవనం సాగించేవాడు. ఈ ఉదయం చాలాసేపటి వరకు అనిత బయటకు రాకపోవడంతో స్థానికులు ఇంట్లోకి వెళ్లి చూశారు. అనిత, ఆమె 3 కుమార్తెలు రక్తపు మడుగులో విగత జీవులుగా కనిపించగా పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిద్రిస్తున్న సమయంలో గొంతుకోసి నిందితుడు పరారైనట్టు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఫోరెన్సిక్ బృందాల్ని రంగంలోకి దించారు. ముంచున్ కేవట్ కోసం గాలింపు చేపట్టారు. ఒడిశాలోని కటక్ సర్కిల్ గనుల శాఖ ఉప సంచాలకుడు దేవవ్రత మహతి ఇంట్లో 4 కోట్ల రూపాయల నగదును విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా చరిత్రలోనే ఓ అధికారి నుంచి ఇంత పెద్ద మొత్తంలో నగదు బయటపడడం ఇదే తొలిసారి. లైసెన్సు పొందిన ఓ బొగ్గు విక్రేత నుంచి 30,000 లంచం తీసుకుంటూ ఉండగా మహంతిని విజిలెన్స్ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేసు నమోదు చేసి మహంతిని అరెస్టు చేశారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో మహంతిని అరెస్టు చేసిన అనంతరం విజిలెన్స్ అధికారులు 3 చోట్ల ఏకకాలంలో సోదాలు చేశారు. ఈ క్రమంలో 4 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. కటక్లో ఉన్న ఆయన కార్యాలయంలోని ఓ టేబుల్ కింద మరో 1,20,000 రూపాయల నగదును విజిలెన్స్ అధికారులు గుర్తించారు. భువనేశ్వర్లో 2 అంతస్తుల భవనంలో 130 గ్రాముల పసిడిని గుర్తించినట్లు విజిలెన్స్ వర్గాలు తెలిపాయి. అణుచర్చలు విఫలమైతే దాడులు తప్పవని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన వేళ ఇరాన్ అప్రమత్తమైంది. మధ్యప్రాచ్యంలో అమెరికా భారీగా బలగాలను మోహరించగా ఇరాన్ కూడా పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టింది. ఇరాన్ తీరవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో క్షిపణులు, డ్రోన్లతో రెవల్యూషనరీ గార్డులు విన్యాసాలు నిర్వహిస్తున్న దృశ్యాలను ఇరాన్ ప్రభుత్వ మీడియా విడుదల చేసింది. సముద్రంలో ప్రయాణిస్తున్న బోట్లను డ్రోన్లతో ఇరాన్ ఆర్మీ ధ్వంసం చేసింది. డ్రోన్లను క్షిపణులతో నేలకూల్చింది. అటు జెనీవాలో రేపు ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య మరో విడత అణు చర్చలు జరగనున్నాయి. ఇవి విఫలమైతే ఇరాన్పై తీవ్రంగా దాడులు చేస్తామని ఇప్పటికే హెచ్చరించిన అమెరికా యుఎస్ఎస్ అబ్రహం లింకన్ సహా ప్రపంచంలోనే అతిపెద్ద విమాన వాహక నౌక యుఎస్ఎస్ గెరాల్డ్ R4ను మధ్యప్రాచ్యానికి తరలించింది.
అమెరికాలో మంచు తుపాను కొనసాగుతోంది. ఈశాన్య అమెరికాలోని కొన్ని ప్రాంతాలను మంచు దుప్పటి కప్పేసింది. రికార్డు స్థాయిలో 3 అడుగుల మేర మంచు కురిసింది. రోడ్ ఐలాండ్లోని విమానాశ్రయంలో 38 అంగుళాల మేర నీడిపోయింది. ఈ హిమపాతం కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రవాణా వ్యవస్థలకు అంతరాయం ఏర్పడింది. విమాన సర్వీసులు రద్దయ్యాయి. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మంచు, బలమైన గాలుల కారణంగా పాఠశాలలు, వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి. యుద్ధ ప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టిన అధికార యంత్రాంగం మసాచ్యూసెట్స్, న్యూజెర్సీ, డెలావేర్, రోడ్ ఐలాండ్లోని కొన్ని ఇళ్లకు విద్యుత్ సరఫరాను పునరుద్ధరించింది. ఇంకా చాలామంది ప్రజలు అంధకారంలోనే ఉండిపోయారు. మంచు వల్ల కొన్ని ప్రాంతాల్లో రైలు సర్వీసులు నిలిచిపోగా మరికొన్ని చోట్ల యథావిధిగా నడుస్తున్నాయి. మరోవైపు గ్రేట్ లేక్స్లో మరో తుపాను రానున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే దీని తీవ్రత తక్కువగానే ఉంటుందని, కొన్ని ప్రాంతాలు మాత్రమే ప్రభావితం అవుతాయని పేర్కొంది. దేశ రాజధాని ఢిల్లీలో ఏటా నిర్వహించే వార్షిక తులిప్ ఫెస్టివల్ పర్యాటకులను మంత్రముగ్ధులను చేస్తోంది. పెద్ద సంఖ్యలో సందర్శకులు, స్థానికులు అక్కడి రంగురంగుల పూల ప్రదర్శనను ఆస్వాదిస్తున్నారు. అందమైన తోటల్లో లక్షలాది తులిప్లు వివిధ రంగుల్లో వికసిస్తున్నాయి. తరచూ వాయు కాలుష్యంతో వార్తల్లో నిలిచే ఢిల్లీలో పసుపు, నారింజ, ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల్లో వికసిస్తున్న తులిప్లు ఉత్తేజాన్ని నింపుతున్నాయి. ఒకప్పుడు చిన్న ఉద్యానవన ప్రయోగంగా మొదలైన తులిప్ సాగు వార్షిక పండుగలా మారింది. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, ఫోటోలపై ఆసక్తి ఉన్నవారు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఢిల్లీ మున్సిపల్ మండలి నిర్వహిస్తున్న ఈ ప్రదర్శన కొన్ని వారాలు కొనసాగనుంది. ఈ సమయంలో ఢిల్లీలో 5 లక్షలకు పైగా తులిప్ పూలను సాగు చేయనుండగా అందులో ఎక్కువగా నెదర్లాండ్స్ నుంచి దిగుమతి చేసుకున్నవే. ముఖ్యాంశాలు మరోసారి. వెలిగొండ ఫీడర్ కెనాల్ పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు. మార్కాపురం జిల్లా సాగునీటి సమస్య పరిష్కారమవుతుందని వెల్లడి. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడంపై ఏపీ సర్కార్ చర్యలు. మున్సిపల్ కమిషనర్ సస్పెన్షన్. ప్రజారోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలన్న సీఎం. తెలంగాణను మ్యానుఫ్యాక్చరింగ్ పవర్గా తీర్చిదిద్దాలన్న రేవంత్. ప్రణాళికలు రూపొందించాలని రైజింగ్ 2047 విజన్ బోర్డుకు సూచనలు. పోలీసు వైఫల్యం వల్లే కుమ్మెర జాతర ఘటన. తెలంగాణ ఎస్సీ కమిషన్ నిర్ధారణ. 24 గంటల్లో మిగిలిన 5 నిందితుల అరెస్టుకు ఆదేశం. 8వ తరగతి సోషల్ పాఠ్యాంశంపై సుప్రీంకోర్టు ఆగ్రహం. న్యాయ వ్యవస్థలో అవినీతి అంశం చేర్చడంపై సీజేఐ అభ్యంతరాలు. దేశ రాజధాని ఢిల్లీలో దారుణం. 27 ఏళ్ల మహిళ, 3 చిన్నారుల గొంతు కోసి హత్య. మహిళ భర్తపైనే పోలీసుల అనుమానాలు. 2 రోజుల పర్యటన కోసం కాసేపట్లో ఇజ్రాయెల్ చేరుకోనున్న ప్రధాని. ద్వైపాక్షిక బంధం బలోపేతంపై నెతన్యాహుతో చర్చలు. ప్రపంచ దేశాలపై టారిఫ్లను మళ్లీ సమర్థించుకున్న ట్రంప్. సుప్రీం తీర్పు దురదృష్టకరమని వ్యాఖ్య. సుంకాల పెంపు ఆగదని వెల్లడి. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.